అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో చేస్తున్న ఫస్ట్ వీడియో అనమాట. ఈరోజు మనం ప్యారిస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సరదాగా ప్యారిస్ వెళ్ళి అలా అలా వాకింగ్ టూర్ అనమాట. రోజా కూడా వస్తుంది మనతో. హాయ్ రోజా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఇదిగోండి, ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్ ఎక్కాం. ప్యారిస్ వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ పడుతుంది అనమాట. చక్కగా ఈరోజు బయట వెదర్ కూడా బాగుంది. సో జనవరిలో ఎండ వచ్చింది. నార్మల్గా అయితే ఎండ రాదనమాట. క్లైమేట్ బాగుంది. సో సరదాగా ప్యారిస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. వచ్చేసాం ప్యారిస్ సిటీలో వన్ ఆఫ్ ది మెయిన్ రైల్వే స్టేషన్ ఇది పరిమంపనస్. చూడండి ఇలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి ఫ్రాన్స్లో దూరంగా వెళ్ళే ట్రైన్స్ వెళ్తాయి, అలాగే లోకల్ ట్రైన్స్ కూడా బయలుదేరుతాయి ఇక్కడ నుంచి. జనవరి 3 శనివారం ఈరోజు. ఇంకా రేపటితో హాలిడేస్ అయిపోతున్నాయి. సో ఇంకా ఎక్కడోళ్ళు అక్కడే గప్చుప్ అనమాట. స్టేషన్లో ఎక్కడ చూసినా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే ప్రయాణికులు. మళ్ళీ మండే నుంచి అందరికీ వర్క్ మోడ్ ఆన్. ఏంటి రోజా ఎన్నో నెంబర్ మెట్రో ఎక్కిస్తున్నావు ఇప్పుడు? 6. అబ్బో, ఎక్కడికి వెళ్తున్నావు 6 ఎక్కి? ఒక స్పెషల్ ప్లేస్కి. స్పెషల్ ప్లేస్? మెట్రో నుంచి ఒక స్పెషల్ వ్యూ. వీకెండ్ కదా, మెట్రో చూడండి ఎంత బిజీగా ఉందో. ఒక స్పెషల్ విజువల్ షూట్ చేయడానికి రోజా రెడీ అవుతుంది. తను తీసిన క్లిప్ ఇక్కడ పెడతాను చూడండి, మిస్ అవ్వద్దు అసలు, చాలా బాగుంటుంది. సో వ్యూ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అది ప్యారిస్కి చాలా స్పెషల్ అనమాట. ఎస్పెషల్గా వ్యూ చూడడానికి చాలామంది ఈ మెట్రో ఎక్కుతారనమాట. మెట్రో నెంబర్ 6 పెస్సీకి బిర్హాకింకి మధ్యలో వస్తుంది ఆ వ్యూ. అవును, నేను మ్యాచెస్ చేసేటప్పుడు ప్రతి డే ఈ వ్యూ ఎంజాయ్ చేసేదాన్ని. ఉండేది. సో మీరు ప్యారిస్ వస్తే ఈ మెట్రో 6 ఎక్కండి. సో మీకు ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా యూనిక్. స్టేషన్ బిర్హాకిం నుంచి ప్యాసి మధ్యలో వ్యూ ఉంటుంది. సో లెట్స్ గో. ఇప్పుడు మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళే ముందు ఏదైనా పడాలి లోపల. ఆల్రెడీ 2 అయిపోయింది మధ్యాహ్నం టైము. ఏదైనా ఫుడ్ తినేసి మన వాకింగ్ టూర్ కంటిన్యూ చేద్దాం. ఈ విజువల్ భలే క్యూట్గా ఉంది కదా. స్టేషన్ పైకి వచ్చి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంటే అక్కడ నుంచి తీస్తుంది అనమాట ఈ విజువల్. ఆ బ్యాక్ సైడ్ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ప్యారిస్ సిటీలో. మనం ఇలా తిరిగితే ఇక్కడ చూడండి, కింద నుంచి ట్రైన్ వెళ్తుంది అండ్ అండర్ గ్రౌండ్ అనమాట. మనకి ఇటు చూస్తుంటే అసలు ఇటువైపు చూస్తే దీని కింద నుంచి ట్రైన్ పాస్ అవుతుంది అని కూడా తెలియదు. ఇక్కడ విజువల్ భలే ఉంది, చూసారు కదా. ఇందాక ట్రైన్ వెళ్తున్న విజువల్, ఆ కింద నుంచి ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది అనమాట. ప్యారిస్ అండర్ గ్రౌండ్ మెట్రో మన కింద నుంచి ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది. అసలు తెలియనే తెలియదు. ప్యారిస్ అండర్ గ్రౌండ్ మెట్రో ఏంటంటే 1900 సంవత్సరంలోనే మొదలుపెట్టారు. అంత వింటేజ్ మెట్రో అనమాట. క్రేజీ అసలు. చాలా ప్యారిస్ మెట్రోస్ ఎప్పుడు చూసినా చాలా మెస్పరైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అదిగోండి ఒక మెట్రో ఇప్పుడే వచ్చింది, అలా కింద నుంచి వెళ్ళిపోతుంది మన కింద నుంచి. ఆ పైన కనబడేది మెట్రో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కిందకి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి, ఏదో యూనిక్గా భలే ఉంది అసలు. మనందరికీ ఆరెంజ్ మూవీ చాలా ఇష్టం కదా. ఆరెంజ్ సినిమా ఆస్ట్రేలియాలో తీశారు, కానీ ప్యారిస్లో తీసుంటే ఇంకా బాగుండేదని ఇప్పుడే అనుకుంటున్నాం అన్నమాట. ఐకానిక్. అండ్ ప్లీజ్ తెలుగు డైరెక్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక మంచి తెలుగు సినిమా ఈ ప్యారిస్లో తీయండి ప్లీజ్. ఒక మంచి లవ్ స్టోరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తే అదిరిపోతుంది అసలు. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చాలామంది సైకిల్స్ కూడా యూజ్ చేస్తారు కదా. ఇది ఉందో చూస్తారు, ఇది ఎందుకంటే సైకిల్స్ ఈజీగా దింపుకోవడానికి అనమాట, స్టెప్స్ మీద నుంచి. ఇప్పుడు మనం ఉన్నది ఫేమస్ స్పాట్ అనమాట, బిర్హాకిం బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈ బ్రిడ్జ్ ఎండింగ్లోనే సామాజిక షూట్ కూడా జరిగింది, అది కూడా వెళ్ళి చూద్దాం. మనం ఇందాక ట్రైన్లో వచ్చింది ఈ బ్రిడ్జ్ మీదే. అలా వెళ్ళి ఆ ముందున్న ఆ స్టేషన్లో దిగి ఇలా వాక్ చేసుకుంటూ వచ్చాం. చూడండి ఇక్కడ అసలు ఈఫిల్ టవర్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఎండిన ఆకులతో ఈ చెట్టు కూడా మంచి వైబ్ ఇచ్చింది. సో ఆ ముందుకెళ్ళి ఆ బ్రిడ్జ్ని కూడా సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సామాజిక వర్గమన సాంగ్ ఇక్కడ షూట్ చేశారని చెప్పాను కదా, ఆ క్లిప్ ఒకటి పెడతాను చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇది ఫేమస్ ఫోటో షూటింగ్ స్పాట్ కూడా అనమాట. మీరు ఏ టైంలో వచ్చినా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఫోటోషూట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పిల్లర్స్లో ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ మధ్యలోంచి ఆ ఈఫిల్ టవర్ వ్యూతో బ్యూటిఫుల్ ఫొటోస్ వస్తాయి. సో ఫోటోషూట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అసలు మిస్ అవ్వకూడని స్పాట్ అనమాట ఇది. బిర్హాకిం బ్రిడ్జ్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి.
బిర్హకిం బ్రిడ్జ్ పక్కనే బర్గర్ కింగ్ ఉంది, కాకపోతే ఇక్కడ కూర్చొని తినడానికి లేదు, జస్ట్ టేక్ అవే. చిన్న స్పేస్ ఇచ్చాడు, ఇక్కడ తినేసి వెళ్ళిపోవడం ఇంకా క్విక్గా. అబ్బా మన ఆర్డర్ వచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోయింది, హ్యాపీగా ఫ్రీగా తినొచ్చు. బోనా పిచ్చి. హలో రోజా, బోనా. ఇది కొత్త స్పెషల్, ఇది ఏంటిది? బర్గర్ కింగ్ టెండర్స్. ఓకే, అండ్ కొద్దిగా బర్గర్స్ అండ్ ఆనియన్ రింగ్, కొంచెం కోక్. క్విక్గా తినేసి మళ్ళీ వాకింగ్ టూర్ కంటిన్యూ చేద్దాం. స్పాట్లో సామాజ వర్గమన సాంగ్ షూట్ చేశారనమాట. చలి మామూలుగా లేదు అసలు, 0 డిగ్రీలు. దానికి తోడు విండ్ అనమాట, ఎదురుగుండా వచ్చి మొహానికి కొడుతుంది గాలి. దెబ్బకి నేను ఈ మెడబట్టి వేసుకున్నాను, మెడ చాలా చలేస్తుంది. సో ఇదిగోండి, అలా నడుస్తూ ఇదిగోండి, అలా నడుస్తూ ఈ మార్కెట్ ఏరియాలోకి వచ్చాం. క్రిస్మస్ మార్కెట్ చూశారు కదా మీరు ప్రీవియస్ వీడియోలో, అలాగే ఇక్కడ కూడా చిన్న మార్కెట్ ఉంది, భలే బాగా అనిపించింది. నార్మల్గా ఇవి క్రిస్మస్ అయిపోగానే తీసేస్తారు ఇలాంటివి, కానీ ఇక్కడ బాగా అనిపించింది. మీరు మన ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక చూడండి, ప్యారిస్ నగరంలో క్రిస్మస్ వెలుగులో వీడియో ఉంటుంది, సూపర్ అనమాట. ప్యారిస్ నైట్ వైబ్స్ అన్నీ బాగా కవర్ చేసాం. క్రిస్మస్ టైంలో ప్యారిస్ ఎంత కళకళలాడిపోతుందో ఆ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కూడా ఈ మార్కెట్ వైబ్స్ బాగున్నాయి. ఈ చలిలో సరదాగా ఈ మార్కెట్లో నడడం భలే సరదాగా ఉంది. 0 డిగ్రీస్, దానికి తోడు ఈదురుగాలి. కాసుకో చేతులు గడగడేస్తున్నాయి. వ్యూ భలే ఉంది కదా. అలా నడుచుకుంటూ మనం వచ్చేసాం ఈఫిల్ టవర్ దగ్గరికి. చూడండి, టవర్ మీద సన్షైన్ పడి మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వింటర్లో కూడా భలే ఉంది వైబ్ ఈఫిల్ టవర్ దగ్గర. అక్కడ ఈఫిల్ టవర్, దాని పక్కనే రోడ్డు. ఇది చూడండి, మొత్తం చెట్లన్నీ ఎండిపోయి గ్రే కలర్లో ఒక డార్కిష్ షేడ్లో కనిపిస్తుంది. ఇదే రోడ్డు మీరు సమ్మర్లో చూసారనుకోండి, పచ్చగా కళకళలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ రోడ్డు చూడండి, తెల్లగా ఉంది. నిన్న నైట్ కొంచెం లైట్గా స్నోఫాల్ పడిందనమాట. అసలు టోటలీ డిఫరెంట్ వైబ్. మనం ఈ పక్క రోడ్లోనే ఈఫిల్ టవర్ ముందు సంక్రాంతి ముగ్గు కూడా వేసాం ఒక 3 సంవత్సరాల క్రితం. ఆ వీడియో కింద పిన్ కామెంట్లో ఇస్తాను, చూడండి. అలా నడుచుకుని ఇంత దూరం వచ్చామన్నమాట. ఈఫిల్ టవర్ వ్యూ చూడండి, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే మనం బస్సు ఎక్కుదాం, ఎందుకంటే ఎక్కువ దూరం వాకింగ్ కూడా చాలా కష్టంగా ఉంది. చలి చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కసారి ఎదురుగాలి దన్మని కొట్టేసరికి అబ్బో మాట కూడా సరిగ్గా రావట్లేదు. సో సరదాగా ఇంకొక ప్లేస్ చూసి ఇంకా ఈ వాకింగ్ టూర్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. బస్ నెంబర్ 69, అదిగో ఈఫిల్ టవర్ దగ్గర బస్ నెంబర్ 69 ఎక్కి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళిపోయే ప్లేస్ ఏంటి రోజా? నోత్రడామ్ చూస్తాం ఇప్పుడు. నోత్రడామ్ కేథడ్రల్ కూడా బాగుంటుంది. అలా కొన్ని ప్లేసులు చూసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. బస్సు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ప్యారిస్లో మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే బస్ ఆప్షన్ కూడా చాలా బెస్ట్ అనమాట. సరదాగా ఊరంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మన తదుపరి గమ్యస్థానానికి వచ్చేసాం బస్ ఎక్కి. అలా నడుచుకుని వెళ్తే నోత్రడామ్ కేథడ్రల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సరదాగా అది చూసేసి అక్కడి నుంచి అలా ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్. ఇదిగో ఇవన్నీ చూడండి, మన కోటిలోని జగదాంబ సెంటర్లోని బుక్ షాప్స్ ఉంటాయి చూసారా, సేమ్ అలాగే ఉంటాయి ఇక్కడ కూడా. కాలువ గట్టు మీద ఎంత చలిగా ఉన్నా జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో బయట. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఇంకా సెలవులకి లాస్ట్ రోజు కాబట్టి జనాలందరూ చక్కగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈవేళ చలిగా ఉన్న ఎండ వచ్చింది చూసారు కదా, ఆ బిల్డింగ్స్ మీద ఎండ పడి మంచి బ్రైట్గా కనిపిస్తుంది సిటీ. వింటర్లో ఏంటంటే ఎండ రావడం అనేది కొంచెం రేర్ అనమాట, మబ్బుగా ఉంటుంది. ఈవేళ బ్రైట్గా ఉంది, అందుకే మంచి జనాలతో హడావిడిగా ఉంది. ఇక్కడ కనిపించే బిల్డింగే హోటల్ దు వీల్ అనమాట. అంటే ప్యారిస్ నగరానికి మున్సిపల్ ఆఫీస్ అనుకోండి, అంటే గ్రేటర్ ప్యారిస్కి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనమాట ఇది. ప్యారిస్ నగరం ఇంత బ్యూటిఫుల్గా కనిపించడానికి ఈ నది ప్రవహించడం కూడా ఒక రీజన్. మీలో చాలామందికి తెలుసు కదా, మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది సియన్ రివర్ ప్యారిస్లో ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఫ్రాన్స్లో చాలా చెప్పుకోదగ్గ నదుల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఈ స్ట్రీట్ ఆర్టిస్ట్స్ మాత్రం సూపర్గా పెర్ఫామ్ చేస్తారు. చక్కగా అలా నడుచుకెళ్తున్నప్పుడు భలే ఎంటర్టైన్ అవ్వచ్చు అనమాట.
స్ట్రీట్ ఆర్టిస్ట్స్ కనిపించినప్పుడు ఎంకరేజ్ చేయండి వీలుంటే. తిరిగి మనం నడకన కొనసాగిద్దాం నోత్రడామ్ కెథడ్రల్ వైపు. చూడండి, ఇదే నోత్రడామ్ కెథడ్రల్ చాలా పాపులర్ అనమాట, ప్యారిస్కి చాలా ఫేమస్. అలాగే ప్రపంచంలో ఉన్న కెథడ్రల్స్లో ఇది కూడా చాలా ఫేమస్ అయిన కెథడ్రల్ అండి. 2019లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం కాలిపోయింది. అప్పటి నుంచి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మొన్న మధ్యనే ఓపెన్ చేశారు. చూడండి అసలు క్రౌడ్ ఎంతమంది ఉన్నారో ఈరోజు. హాలిడే సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, అందరూ చక్కగా వచ్చి విజిట్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వీళ్ళందరూ ఆపోజిట్లో ఇలా స్టెప్స్ ఉంటాయి, కూర్చొని అలా ఆ వ్యూని అడ్మైర్ చేస్తూ టైం స్పెండ్ చేస్తారన్నమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి ప్యారిస్లో. విషయం ఏంటంటే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం ప్లెజెంట్గా ఎంజాయ్ చేయలేం. అఫ్కోర్స్ చూడడానికి చాలా బాగుంది హడావుడిగా. వాము, ఈ ప్లేస్ని అయితే ఇంత క్రౌడెడ్గా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇంత క్రౌడ్గా చూడడం. కళ ఆడిపోతుంది నిజంగా ప్యారిస్ సిటీ ఈరోజు. బ్యూటీ వద్దురా అంటే ఈ తాళం కప్పులు ఎక్కడ పడితే అక్కడ లాక్ చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ ఏమో వీటిని రిమూవ్ చేయడానికి బోళ్ళంత డబ్బులు ఖర్చు పెడుతుంది, అనవసరంగా పాడు చేస్తున్నారు ఈ లాక్లన్నీ పెట్టి. ఇలాగ ప్యారిస్లో ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం, ఇవి పెట్టడం పెద్ద వేస్ట్, వద్దు పెట్టద్దు అని చెప్తుంది గవర్నమెంట్ అందరినీ కూడా. బ్యూటిఫుల్ అసలు చూడండి ఈ సీన్ ఎంత బాగుందో. చక్కగా అలా బోట్ రైడ్ సియన్ రివర్లో, ఆ పక్కనే నోత్రడామ్ కెథడ్రల్. బిగ్ బాస్ అని ఉంది చూసారా, ప్యారిస్ సిటీ మొత్తం చక్కగా కూర్చొని చూసేయడానికి ఇది ఒక ఈజియెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ టూర్ కూడా మేము చేసాం యాక్చువల్గా, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇది కూడా ఉంటుంది. ట్రాఫిక్ మాత్రం క్రేజీ ఉంది ఈరోజు, అసలు ఎంత జనాలు ఉంటారని మేము కూడా గెస్ చేయలేదు వచ్చే ముందు. సో అదండి 2026లో మా మొదటి వ్లాగ్ ప్యారిస్ నుంచి. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్యారిస్ నుంచి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మీ చెల్లిలో ఎంత కష్టపడి ఈ వీడియో తీసాం. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్. బాయ్.